అని పౌలు రాస్తూ అంటున్నాడు. చదువమ్మా. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల నీకు ఏమైనా రుణమన్నా అది నా లెక్కలో చేర్చుమనంటే, ఒకవేళ నీకు ఒన్నేసేమో వల్ల నీకేమైనా నష్టం కలిగిందో ఫిలెమోను, నువ్వేమైనా అవమానపడ్డావా, నువ్వేమైనా నష్టపోయావా, అది నా లెక్కలో చేర్చు. ఏమైనా రుణం ఉన్నాయల్లా దాన్ని నేనే తీరుస్తాను. అయినా ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావులే అంటున్నాడు. ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావు. ఒకవేళ రుణం ఉంటే, శరీర సంబంధం రుణం ఉంటే నేను తీరుస్తాను. అయినా ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వే నాకు రుణపడి ఉన్నావు సహోదరుడా అంటున్నాడు. అంటే క్షమించే. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే క్షమించేసే, ఇంకేం మాట్లాడుకో. అతడు వచ్చినప్పుడు నీ వల్ల నేను ఎలా నష్టపోయాను, నీ వల్ల ఎలా జరిగింది, నీ వల్ల ఈ అవమానపడ్డానని నువ్వు అనుకో. నువ్వు క్షమించే. పరలోక ప్రార్థన ఒకసారి చదువుదాం. ఒకసారి పరలోక ప్రార్థన తీయండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు. కాబట్టి అందరూ చెప్పాలి పరలోక ప్రార్థన. అందరూ చదువుతున్నారా? పరలోక ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు పరలోక ప్రార్థన చెబుతూ ఉంటాం. చిన్నపిల్లలకి మొట్టమొదటిగా ప్రార్థన నేర్పించేటప్పుడు పరలోక ప్రార్థన, నేను విజయనగరం ప్రాంతం వెళ్ళామన్నమాట. విజయనగరం ప్రాంతం వెళ్తే అక్కడ ఒక చిన్నపిల్ల పరలోక ప్రార్థన చెబుతుంది. చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. ఆ అమ్మాయి చెప్పిద్దంట. మొత్తం సండే స్కూల్ పిల్లలందరిలో కూడా ఆ అమ్మాయి చెప్పిద్ది. 4-5 పాటలు పాడింది. తప్పులు పాడినా సరే అసలు పాడాలనే ఆసక్తి ఆ పిల్లకు ఉంది. అసలు చాలా సంతోషం అనిపించింది. ఒకసారి చూద్దాం పరలోక ప్రార్థనలో మనం ఏం ప్రార్థన చేస్తున్నాం ఒకసారి చూద్దాం. కాబట్టి అందరూ చెప్పాలి. కాబట్టి మీరెలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకములో నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము. ఏంటంట? మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక. ఎప్పుడు శోధన వచ్చిందంట? మన రుణస్థుల్ని మనం క్షమించకపోతే శోధన వచ్చింది. రాత్రి నేను చదువుతుంటే నాకు వెలిగింది బల్బు ఇది. అక్కడ శోధనలో నుంచి తప్పించానంటే, శోధనలో నుంచి తప్పించడం ఏంటి? శోధన ఎందుకు వచ్చింది? మన రుణస్తుల్ని మనం క్షమించకపోతే వచ్చింది శోధన. శోధకుడికి అవకాశం ఇస్తాం మనం, వాడు మనల్ని శోధిస్తాడు. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే వచ్చిన చదువమ్మ. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను అంటే మనుషుల అపరాధాలు మనం క్షమించకపోతే, మనుషులు చేసిన చిన్న చిన్న తప్పులు మనం క్షమించకపోతే, మనుషులు చేసిన పొరపాట్లు మనం క్షమించకపోతే, మంచిగా ఆదివారం అని చెప్పేసి బైబిల్ పట్టుకొని చక్కగా రెడీ అయ్యి మంచిగా ప్రార్థన చేసుకున్నావు. ప్రభువా, ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నా కుటుంబాన్ని ఆస్వాదించు ప్రభువా అని చెప్పేసి దేవునికి కానుక, పాస్టర్ గారికి కానుక సిద్ధపరచుకొని మంచిగా హ్యాపీగా జాలీగా హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటూ పాడుకుంటూ వస్తున్నాం. మధ్య దారిలోకి రాగానే పలానా మార్తమ్మ నీ మీద ఎవరికో ఏదో సాడీ చెప్పిందని గుర్తొచ్చింది. నీకేం తెలీదు సుమి, నీకు పాపం పుణ్యం అసలు ఏమీ తెలీదు, నీ తప్పు కూడా ఏమీ లేదు. కానీ
నీ జ్ఞాపకం వచ్చింది, నీకు ఫలానా మార్తమ్మ నీ మీద ఎవరికో సాడీ చెప్పిందని గుర్తొచ్చింది అనమాట. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు దేవుని మందిరానికి రావటం మానేసి ఒకసారి వెనక్కి వెళ్ళి మార్తమ్మ దగ్గరికి వెళ్ళి, మార్తమ్మ మంచిగా అప్పుడు ఆదివారం కదా చికెన్ కర్రీ వండుతూ ఉండిద్ది అనమాట. అమ్మ మార్తమ్మ మార్తమ్మ అని చెప్తే మార్తమ్మకి గుండెలు లబో దిబ్బోలు అంటాయి అనమాట. ఏమొచ్చింది ఏంటి బాబోయ్, ఏమైంది తెలిసిందా ఏంటి అనుకుంటా ఉండిద్ది మార్తమ్మ. నువ్వు వెళ్ళి ఒకసారి అలాగా కౌగులిచ్చుకొని మార్తమ్మనే, అమ్మా నా వల్ల నీకేదన్నా నష్టం కలిగి ఉంటే నన్ను క్షమించు అమ్మా అని చెప్పి, నువ్వు నష్టం చేయలా, నీకు అసలు ఏం తెలియదు. చేసి నష్టం ఎవరో ఆమె మార్తమ్మ చేసింది, నీకేం తెలియదు అసలు. కానీ నీకు తెలిసింది ఆ నోట ఈ నోట ఈ నోట వాళ్ళకి నీ చెవిలో పడింది, వచ్చింది అదిగా. నువ్వేం చేయాలంట, బైబిల్ పట్టుకొని ఒక్క అడుగు మందిరానికి ఒక్క నిమిషం అలా ఆగి వెనక్కి వెళ్ళి మార్తమ్మ ఇంటి తలుపు తట్టి మార్తమ్మను ఒక్కసారి కౌగులించుకొని, అమ్మ నా వల్ల ఏదైనా నష్టం జరిగితే నన్ను క్షమించమ్మా అని చెప్పి అప్పుడు నువ్వు మందిరానికి వచ్చి నీ కానుకను విత్తాలంట. ఒకవేళ కాదని, ఆ దేవుడు అలాగ మాట్లాడతారులే, పాస్టర్ గారు అలాగే చెబుతారులే, నా బాధ పాస్టర్ గారికి తెలుసా దేవుడికి తెలుసా అని నువ్వు వచ్చేసి ఏవి అరగనోళ్ళకి మళ్ళీ చప్పట్లు కొట్టేసి ఆరాధన చేసేసి దేవుని ఆత్మ దిగొచ్చినట్టుగా ఉండి నువ్వు వెళ్ళిపోయి ప్రార్థన చేసి వెళ్ళిపోయావు అనుకో, నీ ప్రార్థన బూడిదిలో పోసిన పన్నీర్ అంట. పన్నీర్ కూర ఎప్పుడన్నా తిన్నారా మీరు? చాలా బాగుండేది, ఒకసారి చేసుకొని తినండి. మంచి చపాతీలు చేసుకొని పన్నీర్ కర్రీ చేసుకొని తినండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రార్థన వృధా అయిపోయిందంట. మన రుణస్తుల్ని మనం క్షమించకపోతే, మన ఎల్ల అపరాధములు చేసిన వారు మనం క్షమించకపోతే మన ప్రార్థన వృధా అయిపోయిందంట. అదే దేవుని ఒక వాక్యం చెబుతుంది, నీ అర్పణ అర్పించుచుండగా నీ సహోదరుని మీద విరోధైన ఏదైనా భావం కలదని నీకు అనిపించిన ఎడల అర్పణను విడిచిపెట్టి వెళ్ళి వానితో సమాధానపడి వచ్చి అర్పణ అర్పించుము. ఒన్నేసేము గురించి పౌలు రాస్తూ అంటున్నాడు, ఒన్నేసేము నీకేమైనా నష్టం కలిగిచ్చాడా? ఫిలోమోను నీకేమైనా బాధ కలిగిచ్చాడా? అతని వల్ల ఏదైనా నువ్వు నష్టపోయావా? ఆ రుణము నా లెక్కలో చేర్చు, క్షమించు అని అంటున్నాడు. క్షమించడం అన్న పదానికి ఒక రెండు నిజంగా జరిగిన సంఘటనలు అవి. ఈక్వడార్ దక్షిణ అమెరికాలో ఈక్వడార్ అనే ప్రాంతం ఉంది. అంటే అక్కడ అమెజాన్ అడవులు ఉంటాయి అన్నమాట. అక్కడ అమెజాన్ అడవులు ఈక్వడార్ అనే ప్రాంతంలో కొన్ని తెగలు నివసిస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని తెగలు నివసిస్తూ ఉంటాయి. అవి మన బాహ్య ప్రపంచం వాళ్ళకి సంబంధాలు ఉండవు, వారికి సంబంధాలు ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఆ ప్రాంతంలో నివసిస్తున్న నరమాంస భక్షకులు, నాగరికత తెలియని వాళ్ళు నాగరికత ఏమీ కూడా వారికి తెలియదు. వారు నరమాంస భక్షకులు. ఇప్పుడు వారికి ఒక చాక్లెట్ ఇచ్చావనుకో ఎలా తినాలో కూడా వారికి తెలియదు. అగ్గిపెట్టి ఇచ్చావనుకో ఎలా వాడాలో కూడా వారికి తెలియదు. ఒక వస్త్రాన్ని వారికి ఇచ్చావనుకో ఎలా వేసుకోవాలో తెలియదు. నేను ఫోన్ ఇచ్చాను అనుకో, వాళ్ళకి ఆ ఫోన్ ఎలా చూసి నేలకేసి కొట్టేస్తారు. వాళ్ళకి నాగరికత తెలియదు అనమాట. ఈక్వడార్ అనే ప్రాంతంలో ఓకా అనే ప్రాంతం ఉందన్నమాట. ఓకా అనే ఒక ప్రాంతం ఉంది. అయితే ఈ అమెరికా నుంచి జిమ్ ఎలియట్ అనే ఒక మిషనరీ దేవుని చేత ప్రేరేపించబడి ఆ ప్రాంత వాసులకి ఎలాగైనా యేసు ప్రభువు వారి సువార్త తెలియజేయాలని చెప్పేసి దేవుని ప్రేరేపణతో ఒక 4 సహోదరులు తీసుకొని ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాడంటే, మొట్టమొదటిగా ఆ ప్రాంతం పైన చిన్న విమానంతో తిరిగేవాడంట. చిన్న విమానంతో తిరిగి ఒక బకెట్లో కొన్ని వస్తువులు పెట్టేవాడంట. చాక్లెట్లు, బిస్కెట్లు, రొట్టెలు, బట్టలు అవి పెడతా ఉంటుంటే ముందు కొట్టేవాళ్ళంట. ఇది ఏదో వచ్చేసింది, వాళ్ళకి తెలియదు విమానం అంటే. మనకంటే తెలిసి చదువుకున్నాం, వాళ్ళకేం తెలుసు? ఏదో తిరుగుతుందని చెప్పేసి బల్లెలు ఇసిరేయటం, రాళ్ళు ఇసిరేయటం చేసేవాళ్ళంట. వాళ్ళు అలాగే 2-3 సార్లు అలా తిరిగి బకెట్తో ఆహార పదార్థాలు అలా తీస్తే వాటిని తీసుకోవటం మొదలుపెట్టారంట. వాటిని తీసుకొని వీళ్ళ దగ్గర పండే ఆహార పదార్థాలు, వీళ్ళ దగ్గర పండే ఫలాలు అవన్నీ పెట్టేవాళ్ళంట. ఇలా కొన్ని రోజులు చేశారు వీళ్ళు.
కొన్ని రోజులు చేసిన తర్వాత వీళ్ళు అనుకున్నారు, ఈ జిమ్ ఎలియట్ వీళ్ళ బృందం, ఈ మిషనరీ బృందం అనుకుంది, ఓహో వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు అంటే, ఒక చాక్లెట్ ఇచ్చాం మనం, వాళ్ళు తిరిగి వాళ్ళ దగ్గర ఉన్నది ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని ప్రేమిస్తున్నారు అని అనుకున్నారు. మన ప్రేమిస్తున్నారు అంచుకోని చెప్పి కొన్ని రోజులు అలా చేసిన తర్వాత ఆ విమానంతో ల్యాండ్ అయ్యారంట. ఆ విమానంతో ల్యాండ్ అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చిన తర్వాత వాళ్ళు ఒకడు అన్నాడంట, నన్ను కూడా ఎక్కి తిప్పమన్నాడంట. వాడిని కూడా ఎక్కి తిప్పి మళ్ళీ కింద దించారన్నమాట. దించితే ఒక స్నేహం ఏర్పడింది. ఒక స్నేహం ఏర్పడితే మేము కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీ దగ్గరకు వస్తాము, అందరినీ పోగేయండి, మీ జాతి వారు అందరినీ పోగేయండి, యేసుప్రభు వారి గురించి చూద్దామని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఆ రోజు వచ్చారన్నమాట. ఆ రోజు వచ్చిన తర్వాత వీళ్ళు కిందకి దిగారు. కిందకి దిగగానే పొదల్లో కొంతమంది ఉన్నారు. పొదల్లో కొంతమంది ఉన్నారు. హురాని అనే తెగ ఇది. ఏ తెగ ఇది? హురాని అనే తెగ. నరమాంస భక్షకులు వీళ్ళు కూడా ఈ జిమ్ ఎలియట్ వారి బృందం కూడా ఒకవేళ క్రూరముగాలు ఉంటాయేమో అని చెప్పి పిస్టల్ కూడా పట్టుకెళ్ళారు. వీళ్ళు పిస్టల్ కూడా పట్టుకెళ్ళారు. అయితే ఆ పొదల్లో ఉన్నవారు కొంతమంది వారికి సరైన అవగాహన లేక వీళ్ళు వేరే ప్రాంతం నుంచి మమ్మల్ని చంపడానికి వచ్చేసారని చెప్పేసి ఆ యొక్క హురానీ తెగ ఆచారం ఏంటంటే, దేన్నైనా పట్టుకోవాలంటే, ఏదైనా చేజిక్కోవాలంటే రాయి ఇచ్చుకొని ఎవడైతే కొడతాడో వాడిదేనంట మొదటిది. వాడు తిన్న తర్వాత ఎవరికైనా అదొక ఆచారం అనమాట. రాయి ఇచ్చుకొని కొట్టాడనమాట. రాయించుకొని ఒక వ్యక్తి కొట్టాడు. కొట్టంగానే జిమ్ ఎలియట్ అందరూ గుంపుకూడి వారి మీదకి వచ్చేసారు. అందరూ పరిగెత్తున్నారు. వాళ్ళ దగ్గర పిస్టళ్ళు ఉన్నాయి. అయినా సరే వాళ్ళకి ప్రాణహాని చేయకూడదని చెప్పేసి అని అక్కడ ఒక చిన్న నది లాంటి ఉంటే దాంట్లో పరిగెత్తుంటే జిమ్ ఎలియట్కి ఒక వ్యక్తి రాయి తీసుకొని కొడితే తల వెనక భాగంలో తగిలి అతడు పడిపోతే ఆ వ్యక్తి వెళ్ళి అతన్ని 2 కాళ్ళు ఇలా చీల్చి, వీళ్ళందరూ తెల్లగా ఉంటారు కదా, మరి అమెరికన్స్గా తెల్లగా ఉంటారు, అందంగా ఉన్నారు, రుచికరంగా ఉంటారని చెప్పేసి 2 కాళ్ళు ఇలా చీల్చి కూడితోడ తినేసాడంట ఆ వ్యక్తి. ఆ నలుగురు మిషనరీలు మొత్తం మంది 5గురు వెళ్ళారు. జిమ్ ఎలియట్తో 5గురు వెళ్ళారు. 4 మృతదేహాలు దొరికినాయి. జిమ్ ఎలియట్ మృతదేహం దొరకలేదు. తినేసి మిగతా భాగాన్ని వారి జాతి వారికి ఇచ్చేసాక తినేసిన అతని పేరు ఏంటంటే హుల్యాని. తినేసిన అతని పేరు ఏం పేరంటే హుల్యాని. ఎంతసేపటికి వారు రావట్లేదని చెప్పేసి జిమ్ ఎలియట్ యొక్క వాళ్ళ ఆవిడ, అప్పటికే జిమ్ ఎలియట్కి 6 నెలల పాప ఉంది. కొత్తగా మ్యారేజ్ అయింది, పాప పుట్టింది, 6 నెలల పాప ఉందన్నమాట. ఆ భాష నేర్చుకొని ఆ ప్రాంతంలోకి జిమ్ ఎలియట్ వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రాంతంలో మిషనరీగా పనిచేస్తుంటే నరమాంస భక్షకులు జిమ్ ఎలియట్ని మళ్ళీ మిగతా నలుగురిని చంపేశారు, బల్యాలతో పొడిచారు. కానీ జిమ్ ఎలియట్ని మాత్రమే 2గా చీల్చి కుడి తొడ భాగాన్ని తినేసి మిగతా భాగాన్ని వారి జాతి వారికి ఇచ్చారంట. కులోని అనే ఒక వ్యక్తి వారికి ఇచ్చేస్తే వారు అతను తినేశారంట. అతని ప్యాంట్ ఒక్కటే రక్తపు మడుగులో దొరికిందంట. తర్వాత వాళ్ళ భార్య చూసి ఇంకా రావట్లేదు. అప్పట్లో రేడియో సదుపాయం ఉండేదంట. రేడియోలు చెప్పారంట, మేము దిగాము ఇప్పుడే, ఇక్కడ ప్రార్థన ముగించుకొని మేము త్వరగా వస్తామని చెబితే ఎంతసేపటికి సమాచారం రాకపోతే ఆమె వేరే సహోదరుడి యొక్క సహాయంతో, స్నేహితుడి సహాయంతో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే ఆ ప్రాంతంలో హెలికాప్టర్ అంతా ఆ విమానాన్ని బాగా ధ్వంసం చేస్తుందంట. అక్కడ దూరం నుంచి పైనుంచి చూస్తుంటే ఆ 4 మృతదేహం, ఇంకా ఆయనతో పాటు వెళ్ళిన మిషనరీ 4 మృతదేహాలు ఉన్నాయి, కానీ జిమ్ ఎలియట్ మృతదేహం లేదంట. ప్యాంట్ ఒకటే కనపడుతుందంట రక్తం మడుగులో. ఆ ప్రాంతానికి మనలాంటి అయితే మళ్ళీ ఇంకోసారి వెళ్తారా? ఎందుకు వచ్చిన సేవ, ఎందుకు వచ్చిన బతుకు బాబా, ఆ బఠానీలను నమ్ముకొని బతుకుతాం కానీ వద్దు బాబా అని అనుకుంటాం. ఈ ఎలిజబెత్ ఏం చేసిందంటే మళ్ళీ ఆ ప్రాంతానికి కొన్ని నెలల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఆహార వస్తువులను ఇవ్వటం మొదలుపెట్టింది. ఆహార వస్తువులను ఇవ్వటం మొదలు పెడతా ఉంటుంటే అందరిలో ఒక అవగాహన వస్తుంది, మనకి ఆహార వస్తువులే ఇవ్వటానికి వచ్చిన ఒక దేవతలాగా ఆమె చూస్తున్నారు అనమాట. మెల్లిమెల్లిగా క్రీస్తు ప్రేమ గురించి చెప్పటము మొదలుపెట్టింది. ఈయనేవాడు అంటున్నాడు, ఎన్నోడు అంటలేదు. అయినా ఆమె దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉంది. హోల్యాని అనే ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి యేసు ప్రభు యొక్క సువార్త విన్నాడంట. యేసు ప్రభు యొక్క సువార్త విని ఎలిజబెత్ అమ్మ తన యొక్క 9 నెలల పాపతో ఉంటే
ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఎదరకొచ్చి అలా తిరుగుతూ ఉంటున్నాడంట. బయట తిరుగుతూ ఉంటుంటే ఏం కిటికీలోంచి చూసి ఈయనేంటో తిరుగుతున్నాడు. అయ్య బాబోయ్, మా ఆయన్ని చంపేశారు, నన్ను కూడా చంపేస్తారు, ఇదే చివరి రోజేమో, ఏదైతే అదైంది, యేసు రక్తమే చేయమనుకొని తలుపు తీసిందంట. తలుపు తీయగానే అమ్మా అని చెప్పేసి మోకాళ్ళు వేసి ఎక్కెక్కి ఏడుస్తున్నాడంట. ఏంటయ్యా ఏమైంది చెప్పయ్యా అని అంటే, నీవు నన్ను క్షమిస్తావమ్మా అని అడిగాడంట. చెప్పయ్యా ఏం జరిగింది చెప్పానంటే, మీ భర్త జిమ్ ఎలియట్ ఉన్నాడు కదా, ఆ జిమ్ ఎలియట్ని నేనే రాయితో కొట్టి చంపేసి కుడితోడను నేనే తినేశానమ్మా. నన్ను యేసుప్రభు దర్శించాడు, యేసుప్రభు నేను నమ్ముకుంటాను, ఈ ప్రాంతం అంతటికి నేనే సువార్త చెబుతానమ్మా, నన్ను క్షమిస్తావా అమ్మా అని అంటే, ఆమె తన గడ్డం పైకి లేపి నుదుటి మీద ఒక ముద్దు పెట్టి యేసు ప్రభుని బట్టి నిన్ను క్షమిస్తున్నానయ్యా అందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షమాపణ అంటే అది. క్షమాపణ అంటే అది. ఈ జిమ్ ఎలియట్ ప్రాణాలను ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడికి వెళ్ళి ఆ నరమాంసపు భక్షకుల మధ్య సువార్త చేసి ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆ ఒక్క మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ రక్షింపబడ్డాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది క్రైస్తత్వం అంటే. ఇది క్రైస్తత్వం అంటే. క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు, నిత్య జీవానికి మార్గము. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఒరిస్సా ప్రాంతంలో గ్రహెన్స్టైన్ అనే ఒక మిషనరీ తన భార్యతో 3 పిల్లలతో కుష్ఠరోగుల మధ్య, గిరిజనుల మధ్య ఆయన పరిచర్య చేస్తూ ఉంటుండగా ఒకరోజు రాత్రి తన యొక్క పెద్ద కుమారుడు తిమోతితో చిన్న కుమారుడు ఫిలిప్పుతో ఒక జీబులో ఒక ప్రాంతంలో వారు నిద్రిస్తూ ఉండగా దొండగలు వచ్చేసి ఆ జీబుకి నిప్పంటిస్తే గ్రహెన్స్టైన్ ఇద్దరు మగపిల్లలు కూడా సజీవ దహనం అయిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సమాధి కార్యక్రమానికి వాళ్ళని తీసుకెళ్తుంటే అందరూ అడిగారంట, అమ్మా నీ భర్తను చంపేశారమ్మా, నీ భర్తని చంపేశారు, గ్లాడిస్టైన్ ఆమె పేరు, తన భార్య పేరు గ్లాడిస్టైన్. అమ్మా నీ భర్తని నీ పిల్లల్ని చంపేశారు, నీకెందుకు కోపం రావట్లేదమ్మా అని అంటే, యేసు ప్రభుని బట్టి వారిని నేను క్షమిస్తున్నాను అన్నంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె అదే ప్రాంతంలో ఉండి ఇప్పటికి కూడా కుష్ఠరోగుల మధ్య వాళ్ళు ఒక ఆసుపత్రి కూడా కట్టారు. క్రైస్తవ మిషనరీల వల్లే మన భారతదేశం బాగుపడింది అనడానికి 100కి 200% నిజం. ఇది ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా కూడా ఇదే నిజం. ఒకవేళ మిషనరీలు మన భారతదేశం రాకపోతే గనక మన భారతదేశము చీకటి అంధకారంలో ఉండేది, బానిసత్వంలో ఉండేది. మనకు క్రీస్తు అనే వెలుగును తీసుకురావటమే కాదు, విద్యను సదుపాయాన్ని కూడా వారు తీసుకొచ్చారు. మిషనరీలు చేసిన గొప్ప త్యాగం వల్ల, వారి ప్రాణ త్యాగం వల్ల మన భారతదేశము ఇప్పటికీ వెలిగించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మొన్న కొన్ని నెలల క్రితము చనిపోయిన దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు కూడా, ఆయన కూడా వేరే రాష్ట్రం వెళ్ళి వేరే రాష్ట్రంలో ఉన్న గ్రామాలని దత్తత తీసుకొని ఆయన ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఒక చర్చిలో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే ఒక ప్రాంతం వెళ్ళమని చెప్పి దేవుడు దర్శనం చూపిస్తే ఆ భాష రాని ప్రాంతానికి వెళ్ళి ఆ భాషను నేర్చుకొని ఆ ప్రాంతీయ భాషలో వారికి దేవుని పరిచయం చేసి అనేక మందిని దేవుని తట్టు తిప్పి అనేక సంఘాలు కట్టి ఆయన ఒక సంస్థను స్థాపించి రోడ్డు మీద లేకపోతే బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోతారు కదా చిన్నపిల్లల్ని రోడ్డు పక్కన, వాళ్ళందరినీ తీసుకొని ఆర్ఫైజంలో ఉంచుకోవాలా. ఆయన భోజనపు బల్ల చుట్టూ పెట్టు అంటే ఆయన గృహంలో పెంచుకున్నాడు. అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ సదుపాయాన్ని కలిగించాడు. ఆయన చేసిన త్యాగం వల్ల అనేక మంది జీవితాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడు లోకం ఆయన్ని ఒక తాగుబోతుగా ముద్రేసింది. వాళ్ళ భార్యని, వారి సతీమణి ప్రవీణ్ పగడాల గారి సతీమణి జెసికా గారిని అడిగారు, అమ్మా నీ భర్తను చంపేశారని అంటున్నారు, నీకేం కోపం రావట్లేదా, ఏమంటావమ్మా అని అంటే, నా భర్త ప్రేమించే స్వభావం కలిగిన వ్యక్తి, నేను వారిని ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను అంద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది క్షమాపణ అంటే. ఒన్నేసేము గురించి పౌలు రాస్తూ అంటున్నాడు, అతడు మునుపు బానిసే,
మునుపు అతను నిష్ప్రయోజనకరమైన వాడే, ఇప్పుడు నీకును నాకును క్రీస్తుని బట్టి ప్రయోజనకరమైన వాడు. మన రుణస్తుల్ని మనము క్షమించిన ప్రకారము మనము కూడా మన రుణస్తుల్ని క్షమించాలి. దేవుడు మన అపరాధములు క్షమించిన ప్రకారము మనము మన రుణస్తుల్ని క్షమించాలి. పరలోక ప్రార్థన చేయటం కాదు, కానీ పరలోక ప్రార్థనలో దాగి ఉన్న ఆ మాటల్ని మనము ఆచరణలో పెట్టాలి. అప్పుడే పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం అంటే ఆయన రాజ్యము నీ జీవితంలోకి రావాలన్నా, నీ కుటుంబంలోకి రావాలన్నా సరే, నీవు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే, దేవుని మాటకు లోపడితేనే ఆయన నీ జీవితంలో కార్యం చేయటం మొదలు పెడతాడు. ఇక్కడ ఒన్నేసేము మునుపు నిష్ప్రయోజనంగా ఉన్నాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన దేవుని సంగమా, మనము క్షమించేవారిగా ఉండాలి. మనం ఏ బానిసత్వంలో ఉన్నా సరే దేవుడు ఆ బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి సమర్థుడు గనక ఈ ఫిలోమోను రాసిన పత్రిక ద్వారా దేవుడు ఈ మధ్యకాల సమయంలో మనతో మాట్లాడాడు గనక మనము దేవుని మాటకు లోబడి మనము ఒకరినొకరు క్షమించుకునేవారిగా, ఒకరినొకరు ప్రేమించుకునేవారిగా, ఒకరినొకరు గౌరవించుకునేవారిగా, ఒకరి కష్టంలో ఒకరు పాలిభాగస్తులుగా ఉండేవారిగా మన జీవితాలు మార్చబడాలని దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడాడు గనక ఆయన మాటలు మనం అంగీకరించి ఆయన మాటలకు అనుగుణంగా మన జీవితాలను మనం మార్చుకుంటే గనక మునుపు ఒన్నేసేము నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా ఉన్నట్టుగా, మునుపు ఏ దీవుల్లో ఏ ఆశీర్వాదాలు పొందుకున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నీవు నెరవేరిస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆయన నీ మీద నీ కుటుంబం మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు గనక అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, మేము బానిసత్వంలో ఉన్నాము, ఒకానొక రోజుల్లో, ఒకానొక పరిస్థితుల్లో బానిసత్వంలో ఉన్నాము నాయన. చీకటి అనే బానిసత్వంలో ఉన్నాము, పాపం అనే బానిసత్వంలో ఉన్నాము, లోకం అనే బానిసత్వంలో ఉన్నాము, అపరాధాలనే బానిసత్వంలో ఉన్నాము నాయన. నీవు మమ్మల్ని ప్రేమించి మా బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించావు నాయన. అయ్యా, మమ్మల్ని స్వతంత్రులు చేసావు నాయన, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మమ్మల్ని స్వతంత్రులు చేసిన నీవు నాయన, అయ్యా మా అపరాధములు నువ్వు క్షమించావు గనక మా రుణస్తులను కూడా మేము క్షమించేవారిగా ఉండాలని కోరుకుంటున్నావు నాయన. అలా క్షమిస్తేనే మనుషుల మీ ఎడల చేసిన అపరాధములు మీరు క్షమిస్తేనే మీ అపరాధములు నేను క్షమిస్తాను అని నీ లేఖనం చెబుతుంది నాయన. అవును ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఎంత నమ్మదగిన వాడు నాయన. అయ్యా మాకు ఏదైనా ప్రభువా, అయ్యా ఎవరి మీదైనా ఎటువంటి ద్వేషము, ఎటువంటి కక్ష, ఎటువంటి క్రోధం ఉన్నా సరే అయ్యా ఈ రోజుతో దాన్ని క్షమిస్తున్నాను ప్రభు అని మీ మనసులో ప్రార్థన చేసుకోండి. వారు ఎదురుపడితే వారిని క్షమించండి. అమ్మా, ఒకవేళ తప్పు అయిపోయిందమ్మా, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, తప్పు అయిపోయిందని క్షమాపణ అడగండి. క్షమాపణ ద్వారా శాంతిని, సమాధానాన్ని మీరు పొందుకోకపోతే నన్ను అడగండి. ఏవయ్యా పాస్టర్ చెప్పావు కదా, ఇలా చెప్పావు కదా, క్షమించమని అడిగితే సమాధానం కలిగిద్ది అన్నావు కదా, సమాధానం కలగలేదయ్యానని నన్ను అడగండి. నేను అనేక సార్లు అలాగా క్షమించబడ్డాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ మనం క్షమించకపోతే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మత్సరము ఎముకలకు కుళ్ళు. అంటే లోపల కోపం పెట్టుకుంటేనంట, కోపం ద్వారా 35-36 రోగాలు వస్తాయని చెప్పేసి సైన్స్ చెబుతుంది. కోపం ద్వారా 35-36 రకాల రోగాలు వస్తాయంట. బీపీ పెరిగిద్దంట, అల్సర్, గ్యాస్ ట్రబుల్ వచ్చిద్దంట, కిడ్నీలు పాడైపోతాయంట, లివర్ పాడైపోయిద్దనంట, ఇన్ని రకాల జబ్బులు వస్తాయంట కోపం ద్వారా. మీరు కోపము, సంశయము మాని పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించాలని దేవుని ఒక వాక్యం చెబుతుంది. మన కోపడు కానీ పాపము చేయకుడు అంటే కోప్పడు అని అంటే గద్దించు కానీ దాని కక్షలాగా లోపల హృదయంలో
దాచుకోకు. సూర్యాస్తమయం సమయం కల్లా దాన్ని విడిచిపెట్టే అని దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఈ మధ్యకాల సమయంలో మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మనల్ని ప్రేమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక మన జీవితాల్ని ఆయనకు అర్పించుకుందాం. మీ ఎల్ల ఎవరైనా అపరాధం చేస్తే, మీ ఎల్ల ఎవరైనా సరే మీకు నష్టాన్ని కలగజేస్తే మీరు వారిని క్షమించండి. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించుతాడు.